బాగుండాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్ని పంటలకు అనుమతి ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. తెలుగు రైతు సంఘ రాష్ట్ర ప్రధాన ఆకుల రామకృష్ణ ఈ విధంగా తెలియజేశారు. వరి సహా అన్ని పంటలను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. నగదు చెల్లింపులు సైతం త్వరగా చేస్తామని కూడా చెప్పారు. రైతులకు సకాలంలో పంట చెల్లింపులు చేయట్లేదని, ఇప్పుడు ధర్నాలు చేస్తున్న వైసీపీ నాయకులు వారి హయాంలో పండించిన పంటకు గోని సంచులు సైతం ఇవ్వలేదని ఆక్షేపించారు. పంట కొనుగోలు చేసి 3 నెలలైనా చెల్లింపులు చేయకుండా తత్సరం చేసి ఘటన మర్చిపోయారా అని కూడా ఎద్దేవా చేశారు. ఇది ఇంకా ఆలోచించే చాలా ఎందుకంటే ఇరిగేషన్ రంగం ఆలోచించండి. పోలవరం ప్రాజెక్ట్స్ కానీ మిగతా అంద్రీవా ప్రాజెక్ట్స్ కానీ ఒకప్పుడు ఇరిగేషన్ రంగం భ్రష్టు పచ్చిపోవడం వల్ల పంటల దిగుబడి టీడీపీ హయాంలో 2014 నుంచి 19 హయాంలో 5 సంవత్సరాల్లో 18% దిగుబడి పెరిగింది. ఇది నేను చెప్తుంది రిపోర్ట్ కాదు, రిజర్వ్ బ్యాంక్ రిపోర్ట్. అది మళ్ళీ 2020 నుంచి 2019 24 వస్తే 10%కి పరిమితమైంది. అంటే దిగుబడి తగ్గిపోయింది. ఈ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా ఒకప్పుడు 18% ఉన్నటువంటి దిగుబడి 10%కి దిగజారిపోయిందంటే మీరు దిగుబడిలో కూడా సాగునీటి రంగాన్ని భ్రష్టు పట్టించడం వల్ల కనీసం సాగునీటి యొక్క లాకులు మరమ్మతులు లేకుండా వృధాగా నీరునన్నిటిని కూడా ఉపయోగించలేని విధంగా ఇరిగేషన్ రంగాన్ని భ్రష్టు పట్టిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఇందుకు మేము ఖచ్చితంగా రైతుల ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మొన్నే క్లియర్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రైతులకు సంబంధించినటువంటి ప్రతి గింజ కొంటాము, ఇందులో ఏ విధమైన అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, రైతుల పరంగా ఉన్నాయి. కొన్ని రకాలు వరి రకాలు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ లేదు, అవి మనం ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే డిమాండ్ లేనటువంటి మరి ధాన్యాన్ని మనం ఇంకా అదర మార్గాలు ఉపయోగించాలి తప్ప